కేజీ సేల్లో వెస్ట్రన్ వేర్ బ్రాండెడ్ గ్రామ్స్ ఉంటుందో అన్ని రూపీస్ అనమాట. ఎందుకంటే 1000 గ్రామ్స్ 1000 రూపీస్, 50 గ్రామ్స్ ఆర్ 100 గ్రామ్స్ 50 రూపీస్కి వచ్చింటుంది అనమాట. దీనికి ప్లాజో కానీ స్కర్ట్ కానీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చెక్స్ మోడల్లో బ్లూ తీసుకున్నాను కదా, అలాగే రెడ్ అనమాట. ఇది ఇంకొక ప్లాజో. ఎంత కాస్ట్ ఉంటుంది తెలుసా, చాలా కాస్ట్లో నేను చూసాను. బట్ ఈ ప్యాంట్ వచ్చేసి మనకి చాలా తక్కువ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ బ్లాగ్, కూడా షాపింగ్ హాల్ వీడియో అనమాట. సో షాపింగ్ బ్లాగ్ అనేది నిన్న నేను షేర్ చేశాను మన ఛానల్లో. ఇదేంటంటే వెస్ట్రన్ వేర్ బ్రాండెడ్ కలెక్షన్ అంతా కూడా కేజీ సేల్ రన్ అవుతుంది అనమాట. సో కేజీ సేల్ రన్ అవుతుందంటేనే ఎంత ఉత్సాహంగా ఉంటుంది. ఆ సేల్లో నేను పర్చేస్ చేసుకొచ్చాను. ఇది కూడా చూడండి ఎన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను. చాలా ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. ముందు రోజు కూడా నేను ఇన్స్టాలో ఒక వీడియో చూసి అక్కడికి లైక్ సేల్ ఉంటుందని చెప్పి వెళ్ళాను. ఎంత అప్సెట్ అయ్యి ఇంటికి వచ్చాను. ఈరోజు ఈ వీడియో చూసి అక్కడికి ఎంత డౌట్ఫుల్గా వెళ్ళానో వచ్చాక అంత హైపర్గా వచ్చానమాట. సో మీకే అర్థమైపోతుంది కదా నా ఎక్సైట్మెంట్ చూస్తుంటే. సో చాలా ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను కేజీ సేల్లో అనమాట. టోటల్గా ఎన్ని కేజెస్ తీసుకున్నాను, బిల్ ఎంత అయింది, ఈ అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా షేర్ చేస్తాను. సో అంతకన్నా ముందు నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను, చూసేసేయండి ఒక్కొక్కటిగా. ఇక్కడ మనకి లేడీస్, జెంట్స్, కిడ్స్ అందరి క్లాతింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఈ స్టోర్లో. కాకపోతే ఏంటంటే కిడ్స్, జెంట్స్ క్లాతింగ్ పైన కేజీ సేల్ లేదనమాట. ముందే చెప్పేస్తున్నాను కదా, కేజీ సేల్ ఓన్లీ లేడీస్ క్లాతింగ్ పైన మాత్రమే ఉంది, అవైలబుల్గా ఉంది. సో చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఏం తీసుకున్నానో. ఫస్ట్ వచ్చేసి నేను కొన్ని క్రాప్ టాప్స్ తీసుకున్నాను అనమాట. ఇలా ఇది క్రాప్ టాప్ బాగా కొంచెం నలిగిపోయి ఉంది, ఎందుకంటే అక్కడ అందరూ క్రౌడ్ ఉన్నారు కదా. సో అందుకని వాళ్ళు చూసేటప్పుడు అటు ఇటు చేసి నలిపేస్తున్నారు. సో అందువల్ల ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ క్రాప్ టాప్. అండ్ ఇది వచ్చేసి సృష్టి బ్రాండ్ చూసారు కదా. ఈ బ్రాండ్ మనం ట్రెండ్స్లో తీసుకోవాలనుకుంటే చాలా టూ మచ్ కాస్ట్ ఉంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి మన స్లీవ్స్ టైప్లో వచ్చింది. ఇది యాక్చువల్గా సైజ్ నాకు కొంచెం లూజ్ అవుతుంది, బట్ నేను ఫిట్ చేయించుకుంటానని తీసేసుకున్నాను. అండ్ ఇది బ్రాండ్ ట్యాగ్ ఐటమ్ కదా, దీని ప్రైస్ వచ్చేసి మనకి 600 రూపీస్ పడింది. బట్ ఇది మహా అయితే ఉంటే ఒక 100-150 గ్రామ్స్ ఉంటుంది కాబట్టి లైట్ వెయిట్. మనకి జస్ట్ 150 రూపీస్, మ్యాక్స్ 150 రూపీస్ పడుతుంది అనమాట. సో సృష్టి బ్రాండ్ ట్యాగ్ ఐటమ్ అది కూడా మనకి 150 రూపీస్కి వస్తుందంటే అది నిజంగానే ఎంత మంచి సేల్ కదా. సో ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. ఇంకా మనకి లైక్ ఈ క్రాప్ టాప్స్కి మనకి లెహెంగాస్ కానీ, లేదు అనుకుంటే మంచిగా లాంగ్ స్కర్ట్స్ కానీ, ఇంకా కాదు అనుకుంటే ఇప్పుడు ట్రెండీగా వేసుకోవాలనుకుంటే ప్లాజోస్ కానీ సెట్ అవుతాయి. సో అవి తీసుకుందామని చెప్పి ఇవైతే తీసుకున్నాను. ఫైనల్లీ ఏం తీసుకున్నానో కూడా చెప్తాను. అండ్ దీంతో పాటు వెస్ట్రన్ వేర్లో నేను ఈ టీషర్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది మంచిగా ఉంది టీషర్ట్, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, క్లాత్ మెటీరియల్ అంతా కూడా బాగుంది, మంచిగా చిన్నగా డిజైనింగ్ వచ్చింది అనమాట. అండ్ బ్యాక్ నెక్ చూసారా ఇలా వచ్చింది. సో ఇది జీన్స్ పైన, ఇది కూడా ప్లాజోస్ పైన, లేదంటే స్కర్ట్స్ పైన, దేనిపైన అయినా కూడా పేర్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి హార్డ్లీ ఒక 100-150 పడుతుంది. ఇవన్నీ కూడా అదే వెయిట్లో ఉన్నామన్నమాట. అంటే మనకి ఎన్ని గ్రామ్స్ ఉంటుందో అన్ని రూపీస్ అనమాట. ఎందుకంటే 1000 గ్రామ్స్ 1000 రూపీస్ అయ్యేటప్పుడు ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని రూపీస్కి వస్తుంది. ఇది ఇటువంటివి మనకు మ్యాక్సిమం ఉన్నా సరే లైక్ 100-150 గ్రామ్స్ అలానే ఉంటాయి. అండ్ ఇది కూడా మనకి ఒక బ్రాండ్ ట్యాగ్ ప్రోడక్ట్ అనమాట. చూసారు కదా, కార్నివల్ అనమాట బ్రాండ్. అండ్ దీని మీద మనకి ప్రైస్ వచ్చేసి 1499 ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి హార్డ్లీ 150 రూపీస్కి అలా వచ్చి ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఇలా ఫస్ట్ అయితే నేను టాప్స్ చూపిస్తాను మీకు ఏమేమి తీసుకున్నాను అనేది. ఇది వచ్చేసి ఇంకొక టాప్ అనమాట. సో చూడండి, ఇది ఇంకొక టాప్ తీసుకున్నాను. ఇది వెస్ట్రన్ వేర్ జీన్స్ పైన టాప్ లాగా ఉంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేస్తే ఇలా బెల్ స్లీవ్స్ లాగా వస్తుంది. సో ఇది ఒక వెస్ట్రన్ వేర్ టాప్ అనమాట. ఇది కూడా అలాగే వచ్చి చేస్తున్న మనకి నచ్చని ఒకే ఒక పని వీళ్ళు చేస్తుంది ఏంటంటే మ్యాగ్నెట్స్ రిమూవ్ చేయట్లేదు. సో అది రిమూవ్ చేయించుకొని మీరు ఇక్కడికి రండి, లేదనుకుంటే మేము మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో అదొకటి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇది ఇంకొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీషర్ట్స్ ఫస్ట్ నేను చూపిస్తాను. టాప్స్, టీషర్ట్స్. ఇదిగోండి, ఇది ఇంకొక టీషర్ట్ అనమాట. సో ఇది కూడా మంచిగా మనం డైలీ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది హార్డ్లీ 100 రూపీస్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. అండ్ ఎంఆర్పి వచ్చేసి దీనిపైన మనకి 499 ఉంది. ఇది మనకి 100 రూపీస్కి వస్తుంది అనమాట. అండ్ ఇది ఇంకొక టీషర్ట్. ఇది కూడా మనకి
అలాగే పడుతుంది ఈ టీషర్ట్ కూడా. సో ఇది కూడా ఒక క్రాప్ టాప్ లాగా ఉంటుంది, టీషర్ట్ లాగా ఉంటుంది అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. కలర్ నచ్చి తీసుకున్నాను మెయిన్ నాకు. సో ఇది కూడా ఇంకొక బ్రాండెడ్ ఐటమ్. నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా ఇది చూడండి, ఇది ఇంకొక ఐటమ్ అనమాట. సో చూడండి, ఇది కూడా మనకి ఒక క్రాప్ టాప్ లాగా జీన్స్ పైకి ఇటువంటివన్నీ కూడా సూపర్ ఉంటాయి. నాకైతే భలే నచ్చేసింది. అండ్ జీన్స్ పైన ఈ టాప్ వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. మనకి సింపుల్ క్రాప్ టాప్ లెంగ్త్లో వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేస్తే ఇలా అటాచ్డ్ స్లీవ్స్ లాగా, లైక్ బటర్ఫ్లై స్లీవ్స్ లాగా వచ్చేసాయి అనమాట. డిఫరెంట్గా ఉంది కదా, సో అందుకని చెప్పి ఇటువంటిది ఇదొకటి తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి అకార్డింగ్ టు వెయిట్ ఉంటుంది. సో ఇంకొకటి వచ్చేసి ఇవి ప్లాజోస్ అనమాట. టాప్స్ అయిపోయా, టాప్స్ అన్ని కంప్లీట్ చేసి మీకు ప్యాంట్స్ చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక క్రాప్ టాప్ అనమాట. సో చాలా క్రాప్ టాప్స్ తీసుకున్నాను. ఇది చూడండి, ఇది ఇంకొక క్రాప్ టాప్. మనకి ఇది ఒక ఎథ్నిక్ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రాప్ టాప్స్ పైన మనం మంచిగా ప్లాజోతో పెయిర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా మనకి సృష్టి బ్రాండ్ క్రాప్ టాప్ అయితే వస్తుంది. ఎస్, ఇదిగోండి సృష్టి బ్రాండ్ క్రాప్ టాప్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 600 రూపీస్ ఉంది. ఇవి మనకి ట్రెండ్స్లో యాజ్ ఇట్ ఈస్ ప్రైస్ ఉంటుంది అనమాట, అంతకన్నా తక్కువగా అయితే రాదు. సో చూడండి ఈ క్రాప్ టాప్ ఎంత బాగుందో. సో ఇది ఒక క్రాప్ టాప్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, మనకి ఈ ఈ స్పోర్ట్స్ ఇన్నర్స్ ఉంటాయి కదా చూడండి, స్పోర్ట్స్ వేర్ ఇన్నర్స్. ఈ స్పోర్ట్స్ ఇన్నర్ నేను ఇంతకు ముందు కూడా తీసుకున్నాను. అది 600 రూపీస్కి నేను పర్చేస్ చేశాను. ఇప్పుడు ఇది మనకి మహా ఉంటే లైక్ ఒక 50 గ్రామ్స్ ఆర్ 100 గ్రామ్స్ ఉంటుంది, అంత లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇది ఒకటే ఉందన్నమాట, సింగిల్ ఐటమ్ ఉంది, అందుకనే ఇది ఒకటే తీసుకున్నాను. ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా తీసేసుకునేదాన్ని. ఇది జిప్ మోడల్ వస్తుంది మనకి, చాలా చాలా బాగుంది. అండ్ ఇది అర్బన్ యోగి ఏదో బ్రాండ్ వచ్చింది అనమాట. సో అర్బన్ యోగా బ్రాండ్ వచ్చింది. అండ్ ఈ బ్రాండ్ అయితే నాకు తెలియదులేండి, ఫస్ట్ టైం వింటున్నాను. కానీ ఇది కూడా బ్రాండ్ ట్యాగ్ ఐటమ్. దీని మీద కాస్ట్ చూడండి 1400 ఉంది. నేను ఇంతకుముందు ఆఫర్లో 1200 ఉండేది 600కి తీసుకున్నాను, వేరే బ్రాండ్ది. నేను జాకీ బ్రాండ్ తీసుకున్నాను. అండ్ ఇది ఇంకొకటి అనమాట. ఇదైతే మనకి 50 రూపీస్కి వచ్చి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇవి మనకి ష్రగ్స్ లాగా వచ్చాయన్నమాట. చూడండి, ఇవి జస్ట్ మనకి స్లీవ్లెస్ లేదా స్లీవ్స్తో ష్రగ్స్ లాగా వచ్చేసాయి. చూడండి, ఇది ఒక ష్రగ్ అనమాట. మనం ఏదైనా టాప్ స్లీవ్లెస్ టాప్ వేసి దానిపైన ఇది పెయిర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది స్లీవ్స్ వచ్చాయి కాబట్టి స్లీవ్లెస్ టాప్ పైన మనం పెయిర్ చేసుకోవచ్చు ఈ ష్రగ్ని. ఇంకొకటి ఇలాంటిదే తీసుకున్నాను, ఇటువంటిది. అది స్లీవ్లెస్ వచ్చిందనమాట. సో అది స్లీవ్స్ ఉన్న టాప్ పైన పెయిర్ చేసుకోవచ్చు. సో లైక్ ఒక ష్రగ్ లాగా. లేదు అనుకుంటే మనం వేసుకునే జీన్స్ వాటిపైన కూడా పెయిర్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఇవి లైక్ 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్రాప్ టాప్. ఇది ఇంకొక క్రాప్ టాప్ అనమాట. ఇది చూడండి, ఇవన్నీ కూడా సైజు నాకు కొంచెం పెద్దవే, లార్జ్ ఎక్సెల్ ఇలా ఉన్నది. నాకు మీడియం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కానీ ఫిట్ చేయించేసుకుందాము అని చెప్పి తీసేసుకున్నాను. ఇంత తక్కువ ప్రైస్కి మళ్ళీ ఎప్పుడు వస్తుంది. ఇది ఇంకో క్రాప్ టాప్ అనమాట. చూడండి, దీనికి ప్లాజో కానీ స్కర్ట్ కానీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా అలాగే మనకు పడుతుంది. ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని రూపీస్ అనమాట. సో అది కూడా నచ్చింది. చెప్పాను కదా ష్రగ్లో ఇంకొకటి స్లీవ్లెస్ది తీసుకున్నానని చెప్పేసి. ఒకటి స్లీవ్స్ది, ఇంకొకటి ఇది స్లీవ్లెస్ అనమాట. ఇది ఇంకొక ష్రగ్. ఇదిగోండి, ఇది ఇంకొక ష్రగ్. కుర్తీస్ పైన కానీ జీన్స్ పైన కానీ దేనిపైన వేసుకోవచ్చు. సో ఇది లాంగ్ ష్రగ్ ఉంటుంది, మనం చక్కగా జీన్స్ ప్లాజోస్ వాటిపైన కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా నేను తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఇది ఇంకొక టీషర్ట్ అయితే తీసుకున్నాను. ఎస్, ఇదిగోండి, ఇది ఇంకొక టీషర్ట్ అనమాట. ఇది కూడా ఇలా కేజీ సేల్లోనే తీసుకున్నాను. ఈ టీషర్ట్ కూడా అయిపోయాయి టాప్స్. సో ఆల్మోస్ట్ టాప్స్ అన్నీ నేను కంప్లీట్ చేసేసానని అనుకుంటున్నాను. ఇంకా వచ్చేసి ఆదిత్యకి టీషర్ట్స్ తీసుకున్నాను, కిడ్స్ టీషర్ట్స్ అని చెప్పాను కదా. ఇవి కిడ్స్ టీషర్ట్స్ అనమాట. ఇవి వచ్చేసి 100 రూపీస్ పడ్డాయి. ఇవి మాత్రమే తక్కువ ప్రైస్ ఉన్నాయి, మిగతావన్నీ కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. అందుకే పిల్లలకి అసలు ఎక్కువ ఏం తీసుకోలేదు. ఇవి జస్ట్ 100 రూపీస్ అని చెప్పి ఇవైతే తీసుకున్నాము. 2 టీషర్ట్స్, ఇదిగోండి ఈ 2 టీషర్ట్స్ తీసుకున్నాం అనమాట. ఇవి ఈచ్ వన్ 100 రూపీస్. ఇంత దూరం వెళ్ళాక మనకి మామూలు రేట్కి అయితే అక్కడికే వెళ్ళి ఎందుకు కొనాలి, ఏదైతే వర్తే అనిపిస్తుందో అవి మాత్రమే నేను తీసుకోవాలనుకుంటాను. అండ్ అవే తీసుకున్నాను కూడా. నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు బాటమ్స్ చూద్దాము. నేనైతే ప్లాజోస్ చాలా ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ప్లాజోస్ లైట్ వెయిట్ ఉంటాయి కదా. సో మనకి మంచిగా రీజనబుల్గా వస్తాయి అని చెప్పేసి ప్లాజోస్ తీసుకున్నాను. సో ఇది చూడండి,
ఇది ఒక ప్లాజో అనమాట. మెటీరియల్ వచ్చేస్తే మనకి హాఫ్ పట్టు మెటీరియల్ టైప్లో వచ్చేసింది. అండ్ ఇది యాంకిల్ లెంగ్త్ ప్లాజా వస్తుంది. ఇంకా మిగిలినవన్నీ కూడా ఫుల్ లెంగ్త్ వస్తుంది అనమాట. అండ్ ఇది ఒక ప్లాజో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ప్లాజో అనమాట. ఇది చూడండి, ఇది అదే మెటీరియల్ వచ్చి ఇదేమో చెక్స్ వస్తాయి అన్నమాట. సో మనకి ఫ్రంట్కి బెల్ట్ టైప్ వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ ఉంటుంది. సో మనకి నచ్చినట్టుగా ఫిట్ అవుతుంది. సో ఇది ఇంకొక ప్లాజో. ఇవి మంచిగా మనం కుర్తీస్ పైన పేర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్ షార్ట్ టాప్స్ క్రాప్ టాప్స్ పైన కూడా పేర్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇది మనకి జిమ్ వేర్ అనమాట. సో మంచి ఫ్యాబ్రిక్. నిన్న వెళ్ళి చూసిన దగ్గర ఇవన్నీ కూడా 600 ఆ ప్రైస్లో ఉన్నాయి. బట్ ఇవన్నీ మనకి వెయిట్ని బట్టే కాస్ట్ అనమాట. మనకి ఎంత తక్కువ వెయిట్ ఉంటే అంత తక్కువ కాస్ట్ పడుతుంది. సో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే స్పోర్ట్స్ వేర్ మనకు తెలిసిపోద్ది కదా, మంచి ఫ్యాబ్రిక్లో మంచి ప్రైస్లో కూడా వచ్చింది. సో ఇది ఇంకొకటి అనమాట. నెక్స్ట్ వచ్చేస్తే ఇది చూడండి, ఇది ఇంకొక ప్లాజో. ఇది చూసారు కదా, ఇది కూడా ఇందాకట్లాగే మనకి హాఫ్ పట్టు మెటీరియల్లో వచ్చింది. ఫ్రంట్కి బెల్ట్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇవన్నీ కూడా యాంకిల్ లెంగ్త్ వస్తాయన్నమాట. ఇవి మనకి ట్రౌజర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ప్లాజోల కన్నా ట్రౌజర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు వీటన్నిటిని కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఇంకొక ప్లాజో చూడండి. ఇది చెక్స్ మోడల్లో బ్లూ తీసుకున్నాను కదా, అలాగే రెడ్ అనమాట. ఇది ఇంకొక ప్లాజో. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మెరూన్ కలర్ ప్లెయిన్ ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి, ఇది కూడా మనకి ట్రౌజర్ లాగా ఉంటుంది. ఇది కొంచెం మెటీరియల్ ఇందాక చూపించినట్టుగా హాఫ్ పట్ అని చెప్పలేను, కానీ ఇది చిన్నగా రా సిల్క్ లాగా వచ్చిందనమాట. మెటీరియల్ వచ్చేసి ఫ్యాబ్రిక్ రా సిల్క్ టైప్లో అనిపించింది. సో ఇది ఇంకొకటి. అండ్ చెక్స్ ప్లాజోలో ఇంకొకటి నేను తీసుకున్నది వచ్చేసి ఇది బ్రౌన్ కలర్. ఇది కొంచెం మనకి వైడ్ ప్లాజా అనమాట. చూడండి, ఇందాకటి ట్రౌజర్స్లో ఉన్నాయి కదా, ఇది కొంచెం వైడ్ ప్లాజో లాగా వచ్చింది. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది ఇంకొక ప్యాంట్ అనమాట. ఇది మనకి వెల్వెట్ క్లాత్లో ప్యాంట్ అయితే వస్తుంది. ఈ ప్యాంట్ టాప్ సెట్ మనకి ఎంత కాస్ట్ ఉంటుంది తెలుసా? చాలా కాస్ట్లో నేను చూసాను. బట్ ఈ ప్యాంట్ వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైస్, వెయిట్ ఎంత ఉంటే ఆ ప్రైస్లో వచ్చేసింది. ఇది కూడా మనం జిమ్ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం మంచిగా బయటకు కూడా వేసుకెళ్ళచ్చు. చాలా చాలా బాగుంది. ఇవైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో కలర్స్ ఉంటే తీసుకుందాం అనుకున్నా, కానీ కలర్ ఆప్షన్స్ లేవు. సింగిల్ కలర్లో ఉన్నాయన్నమాట. అందుకే ఇది ఒక్కటే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ టైట్స్ అనమాట. ఇది చూడండి, మనకి ఇంట్లో నైట్ టైం కానీ జిమ్ కానీ లేకపోతే యాంకిల్ ఫిట్ ప్యాంట్ అయితే వస్తుంది. దీనిపైన టీషర్ట్స్తో పెయిర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ చూడండి, ఇది వచ్చేసి అంబ్రో బ్రాండ్ అనమాట. సో ఇవన్నీ కూడా బ్రాండ్ ట్యాగ్ ఐటమ్సే. ఇవన్నీ నేను తీసుకున్నాను. అండ్ వీటితో పాటుగా నేను ప్యాంటీస్ కూడా తీసుకున్నాను. ప్యాంటీస్ వచ్చేసి మనకి జనరల్గా ఇక్కడ ఏంటంటే ఒక్కటి తీసుకుంటే 100 రూపీస్, 3 తీసుకుంటే 200 అని పెట్టారు. సో అందుకని చెప్పి నేను 3 తీసుకొని అక్కడికి వెళ్ళాను. ఇది వచ్చేస్తే మనకి ఒక హిప్స్టర్ అండర్వేర్లా వచ్చింది. అంటే హిప్ ఏరియాని కవర్ చేస్తూ కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. బట్ నేను తీసుకున్న ఈ 3 కాస్ట్ ఎక్కువ అంట. ఎందుకంటే ఇవి వచ్చేసి మనకి హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇవి 3 కూడా 200కి బదులుగా 300 ఛార్జ్ చేశారు. సో ఇది నా కంప్లీట్ షాపింగ్ అయితే. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీతో ఈ షాపింగ్ని షేర్ చేసుకోవడానికి. సో చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. నాకైతే ఈ షాపింగ్ చాలా హ్యాపీగా వర్తీగా అనిపించింది. సో నేను చేసిన ఈ షాపింగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వైజాగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ గైస్.